వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 15,000 చొప్పున అమ్మఒడి కార్యక్రమం ఒక పిల్లవాడికి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు ఇస్తామని వాగ్దానం చేశారు. మేము 84 లక్షల మంది పిల్లలకి ఇచ్చాం వాళ్ళ తల్లులకి. ఓ నీ దుంపదగా ఏందయ్యా రాంబాబు నువ్వు మాట్లాడేది? ఇంత పచ్చి అబద్ధమా? 84 లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పథకం ఇచ్చాడా? వినేవాడు జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పేవాడు అంబటి రాంబాబు అన్నట్లుందా నీ వ్యవహారం? ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏదైతే హామీని ఇచ్చారో ఆ ఇచ్చిన హామీ ప్రకారం ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డల్ని చదివించే బాధ్యత నేను తీసుకుంటాను, కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఏదైతే హామీ ఇచ్చాడో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ హామీని నెరవేర్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తల్లులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు, చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఈరోజు మా ఇంట్లో ఒక బిడ్డ ఉంటే ఒక బిడ్డకి 2 బిడ్డలు ఉంటే 2 బిడ్డలకి 3 బిడ్డలు ఉంటే 3 బిడ్డలకి 4 బిడ్డలు ఉంటే 4 బిడ్డలకి 5 బిడ్డలు ఉంటే 5 బిడ్డలకి 10 మంది బిడ్డలు ఉంటే 10 మంది బిడ్డలకి కూడా తల్లికి వందనం కార్యక్రమం ఈ రోజు మాకు వచ్చింది. మా కుటుంబాలు మొత్తం సంతోషంగా ఉన్నాయి, మా బిడ్డల భవిష్యత్తుకి డబ్బులు ఉపయోగపడతాయని చెప్పేసి ప్రతి ఒక్క తల్లి కూడా తన ఆనందాన్ని వ్యక్తపరుస్తుంది. ఇంకా సిగ్గు లేకుండా మీడియా ముందుకు వచ్చి తల్లికి వందనం పథకం గురించి తప్పుడు సమాచారం ఇవ్వటే కాకుండా నీ సిగ్గులేని బ్రతుక్కి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడంట 84 లక్షల మందికి అమ్మఒడిచ్చాడంట. చెప్పు తీసి కొట్టేటోళ్ళు లేకపోతే నీలాంటి అబద్దాలకి అడ్డోదుపు లేదా రాంబాబు? అసలు కనీసం బటన్ నొక్కిన జగన్మోహన్ రెడ్డి కన్నా తెలుసా 84 లక్షల మందికి నేను ఇచ్చాయని? అబ్బా, నీకు ఫ్యూజ్ ఎగిరిపోయింది. ఏదైతే తల్లికి వందనం పథకం ప్రారంభోత్సవం చేశామో, ఏదైతే ఆ హామీని నెరవేర్చామో, ఈ తల్లికి వందనం దెబ్బతోటి మీ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. ఆ ఉన్న 11 కూడా మిగలవు. ఆ జగన్మోహన్ రెడ్డి ఆ బెంగళూరులోనే ఉంటాడు, ఇక ఆ పులివెందులో కూడా రాడు. దీంతో భయంతో చిప్పు తప్పి నువ్వు ఏదో మాడుతున్నావు. కాబట్టి రాంబాబు, నీకు కూడా పిచ్చి బాగా ముదిరింది కాబట్టి అప్పుడప్పుడు కొన్ని టాబ్లెట్లు వేసుకుని ఇంట్లో పడుకో. ఆ మీడియా ముందుకు రాకు, ప్రజల్లో ఎదవ్వైపోతావు. ఆల్రెడీ అయిపోయావు, ఇంకా ఎందుకు చెప్పు? నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అంటూ ఎన్నో విమర్శలు చేశారు, ఎంతో వెటకారం చేశారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గర పనిచేసే 5 రూపాయల పేటీఎం కూలీ వరకు చేత కాదన్నారు. చేతగాని హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేశారు. తల్లికి వందనం తల్లికి వందనం అని చెప్పేసి తల్లుల మొత్తాన్ని మోసం చేశాడు చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం. అదే జగన్ ఉంటే అద్భుతాలు సృష్టించేవాడు. ఈరోజు బడికి వెళ్లే పిల్లల్ని అన్యాయం చేశాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అనేకమైన పనికిమాల విమర్శలు చేశారు పనికిమాల వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు. కానీ ఎన్ని విమర్శలు చేసినా, ఎంత వెటకారం చేసినా, ఎన్ని దరిద్రపు కొట్టు కామెంట్లు చేసినా సరే ఎక్కడా కూడా వాటి గురించి పట్టించుకోకుండా కూటమి ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ ముందుకు అడుగులు వేసింది. సంవత్సర కాలంలో దాదాపుగా 80% హామీలు నెరవేర్చింది కూటమి ప్రభుత్వం. ఏదైతే సూపర్ 6 హామీలలో భాగంగా పెన్షన్ 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ 4,000 చేస్తామని ఏదైతే హామీ ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 4,000 రూపాయలు పెన్షన్ పెంచడమే కాకుండా గతంలో ఉన్న 3 నెలల పెన్షన్ ఆ 1,000 రూపాయలు కలిపి మొత్తం 4,000 ప్లస్ 3,000 7,000 రూపాయల పెన్షన్ మొదటి నెలలో ఇవ్వడం జరిగింది. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. దీపం 2 పథకం ప్రకారం ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఆడపడుచులకి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేయడం జరిగింది. మెగా డిఎస్సి నిర్వహించాం. 16,432 పొజిషన్లకి నోటిఫికేషన్ విడుదల చేశాం. రేపొద్దున క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి, టీచర్ రిక్రూట్మెంట్ కూడా జరిగిపోతుంది. ఇలా అనేకమైన హామీలు ఇస్తూ ఏదైతే తల్లికి వందనం కార్యక్రమం గురించి ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు హేళన చేశారో, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షలకు పైగా ఉన్న తల్లుల ఖాతాలలో ఈరోజు ఎవరైతే ఎంతమంది బిడ్డలు ఉన్నారు ఇంట్లో, ఒక బిడ్డ ఉంటే ఒక బిడ్డకి, 2 బిడ్డలు ఉంటే 2 బిడ్డలకి, 3 బిడ్డలు ఉంటే 3 బిడ్డలకి, 4 బిడ్డలు ఉంటే 4 బిడ్డలకి, 5 బిడ్డలు ఉంటే 5 బిడ్డలకి, ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే సూపర్ 6 హామీలో భాగంగా ఏదైతే తల్లికి వందనం పథకం హామీని ఇచ్చారో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆ హామీని నెరవేర్చడం జరిగింది. ఈరోజు ఏమైపోయినాయి మీ విమర్శలన్నీ? ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చేసే విమర్శలు ఏంటంటే, నాడు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పేసి నేడు కేవలం 13,000 రూపాయలే వేశారు, మిగతా 2,000 రూపాయలు లోకేష్ తన జోబులో వేసుకున్నాడు అని చెప్పేసి దిక్కుమాల కామెంట్లు చేస్తున్నారు, దిక్కుమాల ట్వీట్లు చేస్తున్నారు. ఈరోజు మా యువ నాయకుడు దానికి తగ్గట్లుగానే జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరాడు. నీకు 24 గంటల సమయం ఇస్తున్న జగన్,
ఆ 2000 నిజంగా నా జోబులోకి వెళ్ళుంటే మీరు ఏది చెప్తే దానికి నేను సిద్ధం. అది నిరూపించలేకపోతే మీ మీద చట్టపరంగా నేను చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి మా యువ నాయకులు నారా లోకేష్ గారు ఒక సవాల్ విసిరారు. మరి ఈ సవాల్ స్వీకరించే దమ్ము జగన్కి ఉందా? ఏదైతే పనికిమాల విమర్శలు చేస్తారో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి తర్వాత పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ సవాల్ స్వీకరించే దమ్ము మీలో ఎవరికన్నా ఉందా? ఈరోజు 15,000 రూపాయలు ఏదైతే కూటమి ప్రభుత్వం ఆ అమలు ఏదైతే ఒక హామీని ఇచ్చిందో 13,000 రూపాయల తల్లుల ఖాతాల్లో 2,000 రూపాయలు ఆ స్కూల్ ఖాతాలో పడుతున్నాయి. ఏదైతే స్కూల్ అభివృద్ధులకి, ఏదైతే విద్యార్థులు వెళ్తున్న పాఠశాల అభివృద్ధి కోసం 2,000 రూపాయలు ఈరోజు పాఠశాలల అకౌంట్లో పడుతున్నాయి. అది ఎవరి జోబులోనూ పడట్లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి తాను కూడా హామీ ఇచ్చాడు, నేను 15,000 రూపాయలు ఇస్తా అన్నాడు. మొదటి సంవత్సరం 14,000 ఇచ్చి 1,000 రూపాయలు స్కూల్ ఖర్చులు అన్నాడు. రెండవ సంవత్సరం 13,000 ఇచ్చి ఇంకొక 1,000 రూపాయలు మళ్ళీ అదే బడి కోసం, బడి డెవలప్మెంట్ కోసం అన్నాడు. నాడు జగన్ చేస్తే ఒప్ప, నేడు కూటమి ప్రభుత్వం చేస్తే తప్ప. నాడు మీరు ఇంటికి ఒకళ్ళకే ఇచ్చారు, ఒక బిడ్డకే ఇచ్చారు. ఈ రోజు మేము ఒక బిడ్డ ఉంటే 13,000 రూపాయలు ఇస్తున్నాం, 2 బిడ్డలు ఉంటే 26,000 రూపాయలు ఇస్తున్నాం, 3 బిడ్డలు ఉంటే 39,000 రూపాయలు ఇస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లులందరూ కూడా చాలా సంతోషంగా ఈరోజు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మమ్మల్ని మోసం చేశాడు, ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉన్నా సరే 2 బిడ్డలు ఉంటే 2 బిడ్డలు చదివించే బాధ్యత జగన్ తీసుకుంటాడని చెప్పేసి నాడు జగన్ సతీమణైన భారతిరెడ్డి గారు కూడా హామీలు ఇచ్చారు రాష్ట్రం అంతా తిరుగుతూ కూడా. కానీ మమ్మల్ని మోసం చేసి మాతో ఓట్లు వేయించుకొని మా ఇంట్లో ఒక బిడ్డకే వేశారు, దానికి అనేకమైన షరతులు పెట్టారు అని చెప్పేసి. కానీ నేడు కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే చదువుకుంటే అందరు బిడ్డలు చదువుకోవాలి, అంతేగాని ఒక బిడ్డ స్కూల్కి వెళ్ళాలి, ఇంకో బిడ్డ పనికి వెళ్ళాలని ఒక కాన్సెప్ట్ ఉండకూడదు. ఒక లక్ష్యంతో ఒక బిడ్డ ఉన్నా, 2 బిడ్డలు ఉన్నా, 3 బిడ్డలు ఉన్నా, 4 బిడ్డలు ఉన్నా, 5 బిడ్డలు ఉన్నా సరే చదివించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకుంటుందన్న ఒక లక్ష్యంతో తల్లికి వందనం పథకం ఏదైతే నాడు సూపర్ 6 హామీల్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీని ఇచ్చారో ఆ హామీని ఈరోజు నెరవేర్చడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తల్లుల ఖాతాలలో ఈరోజు పొద్దున్నుంచి ఒక ఆనందోత్సవం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క తల్లి కూడా తన అకౌంట్లో పడుతున్న డబ్బులు చూసి కళ్ళల్లో ఒక ఆనందోత్సవాలు, ఒక భావోద్వేగం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చింది, మా బిడ్డల భవిష్యత్తుకు అండగా నించుంది. ఈరోజు హామీ ప్రకారం ఏదైతే తల్లికి వందనం వేయటమే కాదు, ఈరోజు విద్యా సంస్థలు ఓపెన్ అవ్వగానే, బడులు ఓపెన్ అవ్వగానే మా బిడ్డలకి ఈరోజు స్కూల్ బ్యాగ్ ఇచ్చారు, స్కూల్ బెల్ట్ ఇచ్చారు, పుస్తకాలు ఇచ్చారు, షూ ఇచ్చారు. కానీ ఎక్కడా కూడా హంగు ఆర్భాటమైన ప్రచారాలు లేవు. దేని మీద కూడా ఈరోజు చంద్రబాబు గారు బొమ్మ కానీ, లోకేష్ గారు బొమ్మ కానీ, పవన్ కళ్యాణ్ గారు బొమ్మ కానీ ఎక్కడా కూడా లేదు. ఈరోజు ప్రభుత్వం ఏదైతే ప్రతి ఒక్క రూపాయి ఖర్చు పెడుతుందో దాన్ని ఈరోజు విచ్చలవిడిగా ఫోటోలు వేసి విచ్చలవిడిగా ప్రచారాలు ఎక్కడా కూడా చేసుకోలేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఒకటి గమనించుదాం. మనం ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు తల్లికి వందనం కార్యక్రమం అమలు చేసిన వరకు కూడా ఈ సంవత్సర కాలంలో ఎక్కడా కూడా లక్షల రూపాయల ఖర్చులు పెట్టి హోర్డింగ్లు కట్టలేదు, ఎక్కడ కూడా పేపర్ యాడ్లు ఇవ్వలేదు, ఎక్కడ కూడా నియోజకవర్గంలో భారీ సెట్లు వేసి భారీ మీటింగులు పెట్టి ప్రజలు ఇబ్బందికి గురి చేసింది లేదు, అధికారులు ఇబ్బందులకు గురి చేసింది లేదు. మనం ఏ పథకం ఇచ్చినా సరే డైరెక్ట్ గా బెనిఫిషరీకి వెళ్ళాలి, అది ప్రజలకు తెలిస్తే చాలు. ఈరోజు ప్రజలు సంతోషంగా ఉంటే చాలు. ఈరోజు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి మనం లక్షల రూపాయలు ఖర్చు పెట్టి హోర్డింగులు వేసి ఎందుకు ఆ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయాలన్న ఒక ఆలోచనతోటి ఎక్కడా కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినట్లుగా పిచ్చి ప్రచారాలు, పిచ్చి ప్రచార ఆర్భాటాలు, రాష్ట్ర వ్యాప్తంగా హోర్డింగులు కట్టడాలు, ప్రతి